తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రాక పూర్తిస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్న పూర్తిస్థాయిలో హెచ్సియు వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దిద్దుబాటు చర్యకు పూనుకున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు సమాచారం అందుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఈ 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి స్టే విధించింది. క్రమంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర తీరు నిరసిస్తూ పూర్తి స్థాయిలో మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం అంతా చినిగి గాలివానగా మారినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఏఐసిసి అధినేతలకైతే వ్యవహారం చేరిపోయినటువంటి పరిస్థితి. ఢిల్లీ కేంద్రంగా గత కొంతకాలంగా ఈ వ్యవహారానికి సంబంధించి కొంత పూర్తి స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థి లోకం, మరోవైపు ఇటు ప్రభుత్వం వర్సెస్ గా మారిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఇటు విద్యార్థి లోకానికి కావచ్చు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సర్కార్కు పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణమే నడుస్తుంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక తెప్పించుకొని పూర్తి స్థాయిలో స్టే అయితే విధించింది. క్రమానికి ఈ వ్యవహారానికి సంబంధించి అయితే రేవంత్ సర్కారుపై అయితే మట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. ఏకపక్ష నిర్ణయంతో పూర్తి స్థాయిలో అక్కడ 400 ఎకరాల భూ వివాదానికి తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందంటూ కూడా ఇటు విద్యార్థి లోకం కావచ్చు, మరొక ప్రతిపక్షాలు కదా పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం అయితే దిద్దుబాటు చర్యకు పూనుకుంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో 3 మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు ఈ కమిటీకి సంబంధించి అందులో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబుతో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక కమిటీని నియమించినటువంటి పరిస్థితి. 3 మంత్రులతో కూడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ అంటే హెచ్సియు వివాదానికి సంబంధించి హెచ్సియు 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి 400 ఎకరాల విషయానికి సంబంధించి సంబంధించినటువంటి వ్యక్తులతో సంప్రదింపులు జరిగిన తర్వాత ప్రభుత్వానికి అయితే ఈ 3 మంత్రులతో కూడినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ పూర్తి స్థాయిలో తుది నివేదిక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టుకు సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు అయితే ఈ 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి స్టే అయితే విధించినటువంటి పరిస్థితి. క్రమంలోనే ఈ వ్యవహారం అంతా గత కొంతకాలంగా నడుస్తూ వస్తుంది. అంటే రోజుకైతే ఈ వ్యవహారం అయితే కార్యరూపం దాల్చి పూర్తి స్థాయిలో ఉధృతానికి అయితే దారితీస్తుంది. పూర్తి స్థాయిలో హెచ్సియు భూముల విధానానికి సంబంధించి రోజుకైతే ఆందోళన అయితే మరింత ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ అయితే వ్యవహారానికి సంబంధించి కొంత చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏఐసిసి అగ్రనేతగా చెంతకు చేరినటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తి ఏఐసిసి అగ్రనేతలు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి మీనాక్షి నటరాజన్ ఎట్టకేలకు హైదరాబాద్ కు పంపడం జరిగింది. ఏఐసిసి ఆదేశానుసారం మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ 3 మంత్రులతో కూడినటువంటి ఈ ఏదైతే ఈ కమిటీతో పూర్తి స్థాయిలో తాజాగా సమావేశమైంది. ఈ క్రమంలోనే ఈ సమావేశమైనటువంటి అనంతరం 3 మంత్రుల కమిటీతో సంప్రదింపులు చర్చలు జరిగినటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. హెచ్సి భూ వివాదానికి సంబంధించి ప్రభుత్వంకు వర్సెస్ అండ్ అక్కడ విద్యార్థి లోకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదికను అయితే తయారు చేసుకోవడం జరిగింది. మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారానికి సంబంధించి అయితే రాష్ట్రంలో కొంత హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తుంది. అయితే రేవంత్ సర్కార్ మాత్రం మీనాక్షి నటరాజన్ రాక మాత్రం ఎట్టకేలకు జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కల్పించుకోవడమే కాకుండా ఏకంగా ఇక్కడ 3 మంత్రులతో కూడినటువంటి కమిటీకి సంబంధించి సంప్రదింపులు జరపాలనేటటువంటి ఒక వాదనతో మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి మంత్రివర్గం మాత్రం పూర్తి స్థాయిలో అంటే రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ వ్యవహారాన్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. క్రమంలోనే రేవంత్ టీం మాత్రం ఇటు మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈ కల్పించుకొని పూర్తి స్థాయిలో హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి ఆమె హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి కొంతమంది పార్టీ క్యాడర్ను కావచ్చు, మంత్రులకు సంబంధించి కొంతమంది సంప్రదింపులు జరపడం పట్ల పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి టీం మాత్రం కొంత అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. క్రమంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశం అయితే కొంత హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొంతకాలంగా ఒకవైపు ప్రభుత్వం వర్సెస్ మరోవైపు విద్యార్థి లోకం అంటూ కూడా పూర్తి స్థాయిలో కొన్ని వాదాలు అయితే హైదరాబాద్ కేంద్రంగా వినిపిస్తున్నాయి. కంచె గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించి 400 ఎకరాల భూమి తమదేనంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదిక ద్వారా మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక ద్వారా 400 ఎకరాల భూమి మాత్రం తమదేనంటూ కోర్టు తీర్పు వెలువరింది. కాబట్టి ఐటీ కార్యజాలను ఏర్పాటు చేయడమే కాకుండా టీజీఐసీకి అప్పగించి ఐటీ కార్యజాలను ఏర్పాటు చేస్తామంటూ కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి విద్యార్థి లోకం అయితే బగ్గుమన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధీటుగా పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా 5,000 మంది విద్యార్థులు హెచ్సి విద్యార్థులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం అంతా కొంత హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా
పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఏఐసిసి అగ్రనేతలు పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వివరాల ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి మీనాక్షి నటరాజన్ ఎట్టకేలకు హైదరాబాద్ పంపడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి తీరు కావచ్చు, అక్కడ విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు, ఇబ్బందులకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ పూర్తిగా ఏఐసిసికి తుది నివేదిక అందించే అవకాశం ఉంది. అయితే ఈ ఒక ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కార్యకలాపాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏఐసిసి అగ్రనేతల ఆదేశానుసారం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇలా రేవంత్ రెడ్డి టీం మాత్రం కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి సమాచారం. ఈ క్రమంలోనే మీనాక్షి నటరాజన్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న చందంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ రేవంత్ సర్కార్ పై ఏఐసిసికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, మరోవైపు సుప్రీం కోర్టులో ఈ వ్యవహారం అంతా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టకేలకు సుప్రీంకోర్టు తదుపరి అనంతరం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అంటే ఈ అంశానికి సంబంధించి కంచె గచ్చిబౌలి వివాదానికి సంబంధించి అటు రేవంత్ రెడ్డి సర్కార్కు ఎలాంటి హితబోధ చేయనున్నారు, మరోవైపు ఇటు విద్యార్థులకు సంబంధించి హెచ్సి భూ వివాదానికి సంబంధించి అటు విద్యార్థులకు ఎలాంటి హామీ ఇవ్వబోతుంది ఏఐసిసి అనేది వేచి చూడాల్సింది. మొత్తానికైతే కంచె గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో పూర్తిగా ఏఐసిసి పెద్దలు ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఈ అంశం అంతా పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.